మొత్తానికి గుట్ట పైన వరకైతే ఎక్కేసాము. ఇక్కడ చూడండి మెట్లు ఉన్నాయి, గుట్టకే చెక్కారన్నమాట. మొత్తం పైన మనకి ఇక్కడ కోనేరు కూడంగా ఉంటుంది. మనము స్నానమైనా చేయొచ్చు, లేకపోతే తలపైన వాటర్ చల్లుకొనైనా దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఏ కాలమైనా సరే ఈ కోనేట్లో కొన్ని అయినా వాటర్ ఉంటాయి. మా పాప అయితే ఇండ్ల నుండి ఇప్పుడు బయటకే రాదు. అసలు వాటర్లో తడుచుకుంటూ ఉండడం అంటే అంత ఇష్టం. నేను మా హస్బెండ్ ఇద్దరం స్నానం చేయలేదు, కాకపోతే మా పాప ఖచ్చితంగా చేస్తుందని ముందే ఒక డ్రెస్ కూడా తీసుకొని వచ్చాము. చూడండి ఎంత మంచి ఆడుకుంటుండ్రో ఇద్దరు కలిసి వాటర్లో. మీకు అక్కడ బైక్లు కూడా కనిపిస్తున్నాయి కదా, గుట్ట వెనకాల నుండి అయితే రావచ్చంట బైక్ పైన. మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ గుట్ట కింద బంగారు లింగం ఉంది అని అందరి నమ్మకము. దారి కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు అది మూసేశారు. ఎవరైనా దొంగతనం చేయాలని వెళ్ళారంటే మధ్యలోనే వాళ్ళకి ఊపిరాడక బయటకు వచ్చే వాళ్ళంట. ఈ దేవాలయానికి చాలా పెద్ద స్టోరీ ఉంది, కాకపోతే నాకు మొత్తం పూర్తిగా తెలియదు, కొంచెం కొంచెం మాత్రమే తెలుసు, అదే మీకు చెప్తున్నాను. దర్శనం చేసుకొని గుడి వెనకాల సైడ్ వెళ్ళాము. ఇక్కడ కైన్స్ పెడితే కైన్ అతుక్కుందంటే మన కోరిక నెరవేరుతుందని మొత్తానికి కొద్దిసేపు ఎంజాయ్ చేసి దిగేటప్పుడు గుట్ట పై నుండి మా ఊరు ఎట్లా కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తున్నా. అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది మా చెరువు.